మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా గొప్ప టాపిక్ అనే చెప్పాలండి. మన చరిత్రల నుంచి కూడా చరిత్రల్లో ఉన్న ప్రతి ఒక్క ఏదైతే కట్టడాలు ఉంటాయో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం సుమన్ టీవీ ఇదివరకే ప్రారంభించడం జరిగింది. అందులోనే భాగంగా ఈరోజు నేను కాశీబుగ్గ ఏరియాలో ఉన్నాను. మనందరికీ కూడా వరంగల్లో ఉన్న వాళ్ళందరికీ కాశీబుగ్గ అంటే తెలుసు, కానీ దాని వెనకాల చరిత్ర, అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందనే దాని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. దాని గురించి మీ ముందు ఉంచడం కోసం ఈరోజు కాశీబుగ్గ స్థానికుల దగ్గరికి అయితే వచ్చానండి. నేను ప్రస్తుతానికి ఉంది గోనె జగదీశ్వరరావు గారు. సార్ నమస్తే అండి, మీకు సుమన్ టీవీ వరంగల్ కి స్వాగతం. ప్రేక్షకులకు సుమన్ టీవీకి నమస్కారం. సార్, మీరు చాలా ఏళ్లుగా ఇక్కడ వాస్తవ్యులు, ఇక్కడే ఉంటున్నారు, స్థానికులు కూడా. అయితే కాశీబుగ్గ అన్న పేరుని చాలా మంది చాలా రకాలుగా అంటుంటారు, ఎందుకు వచ్చింది అనేది మీ మాటల్లో ఒకసారి చెప్పండి. దీనికి ఒక చరిత్ర ఉందమ్మా. కాశీబుగ్గ అనే పేరు రావడానికి ఒక చరిత్ర ఉంది. చరిత్ర ఏంటంటే, కాకతీయ రాజుల్లో ప్రతాపరుద్ర రాజు శివుడి సాక్షాత్కారం కోసం ఆయన తపస్సు చేయాలనే సంకల్పంతో వారి గురువైన మహిమాన్వితుడైన పాలకుర్తి సోమనాథుల్ని ఆశ్రయించి అడగడం జరుగుతుంది. అతను ఏం చెప్తాడంటే, అన్నపానీయాలు ముట్టకుండా గంగాజలంతో శివుడికి గనుక అభిషేకం చేసినట్లయితే, ప్రతినిత్యం చేసినట్లయితే ఏదో ఒక రోజు శివుడు సాక్షాత్కరిస్తాడని చెప్పడం జరుగుతుంది. దాన్ని ఆనవాయితీగా తీసుకొని చక్రవర్తి కాబట్టి ఇతను 3500 మంది మావాటికాలను ఇక్కడి నుంచి కాశీ క్షేత్రం వరకు పెట్టి అక్కడి నుంచి కావడితో నీరుని తెప్పించి ఆ నీటితో స్నానం చేసి అభిషేకం చేసి వాటి నీటినే తాగి అట్లా జీవనం గడుపుతూ వచ్చాడు. అట్లా 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకసారి శివుడు ఈ ప్రతాపరుద్రుని పరీక్షించడానికి అతను గాలి వాయువు అంతా వచ్చేసి వర్షం పడి ఆ గంగా జలము కాశీ నుండి వరంగల్ వరకు రాకుండా ఆపేస్తాడు. దానికి వారం రోజుల వరకు రాకపోయేసరికి ఇతను వ్రతం ఏంటి, శివుడి అభిషేకం చేయని మినహా అన్నపానీయాలు ముట్టదని వ్రతం తీసుకున్నాడు కాబట్టి వారం రోజులు అన్నపానీయాలు ముట్టకుండా అలానే ఉండిపోతాడు. వారం చివరి రోజు అక్కడ ఉండబడే శంభులింగేశ్వరి స్వామి వద్దకు వెళ్ళి అభిషేకం చేద్దామని బయలుదేరితే గాలి వచ్చేసి పడిపోతాడు. అప్పుడు పడిపోయిన తర్వాత ఆయన శివుడిని ప్రార్థిస్తే అప్పుడు వాతావరణం అంతా ప్రశాంతం ఏర్పడి అక్కడ శివుడు సాక్షాత్కరించి, ఇంత కఠోరమైన దీక్ష చేయడానికి కారణం ఏంటి అని అడిగితే, అయ్యా మిమ్మల్ని రోజు పూజించుకునే భాగ్యం కలిగించండి అని అంటాడు. అంటే రోజు పూజించుకునే భాగ్యం ఏంటి అంటే, గంగాజలంతో పూజించుకునే అవకాశం. గంగాజలం రాకుండా ఆగిపోయింది, మళ్ళీ కూడా ఆగిపోవచ్చు కదా. కాబట్టి అతను ఏం చెప్తారంటే, పరమేశ్వరుడు ఆ శివుడు నీకు వరంగల్ కోట నుండి ఉత్తర దిశగా 2 మైళ్ళ దూరం, అంటే ఒక క్రోసెడ్ దూరం వెళితే ఏనుగ తొండం దొడ్డు పరిమాణంలో నీటి బుడగ ఉద్భవిస్తుంది. అది కాశీ నుంచి వచ్చే కాశీ జలమే, భూమి నుంచి ఉద్భవిస్తుంది. ఆ నీటిని నువ్వు అభిషేకించడానికి వాడుకోవచ్చు అని చెప్తే అతను సైన్యాన్ని తీసుకొని ఉత్తర దిశగా వచ్చేసి ఆ ప్రాంతం చూస్తే అక్కడ నీటి బుడగ ఉద్భవిస్తూ ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత అతను ఆ నీటిని చూసి తన్మయత్వం చెంది అక్కడనే రాజు కదా, అక్కడ శివాలయాన్ని, రంగనాథ ఆలయాన్ని నిర్మించి అక్కడ బావిని తవ్వించి ఆ బావి నీటిని వాడుకునేవారు. మేము చిన్నప్పుడు ఆ బావి నీటిని చూసేవాళ్ళం. ఎంత తేటగా ఉండేటివంటే అందులో ఒక నాణ్యం వేస్తే భూమి లోపలి వరకు పోయే వరకు అది ఇలా ఇలా పోతూ కనబడేది. అంత పవిత్రమైన నీరు అది. అయితే 60-65 సంవత్సరాల క్రితము ఇక్కడ కలరా, ప్లేగు వ్యాధి వచ్చి కుప్పలు తెప్పలుగా మనుషులు చనిపోయింది. అంటే జస్ట్ లైక్ కరోనా లాగా. అటువంటిటప్పుడు వరంగల్లో ఉన్న మహామహులు, పండితులు, తర్వాత ఈ బావి గురించి తెలిసిన వాళ్ళు, వైశ్యులు, బ్రాహ్మణులు ఈ బావి దగ్గరికి వచ్చి ఈ నీటిని తీసుకొని ఈ నీటితో సేవించి ఈ నీటినే వండుకొని ఇక్కడనే స్నానాలు ఆచరిస్తూ ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళు స్వస్థత పొందినని చెప్పి ఇప్పుడు పూర్వీకులు, వృద్ధులు చెప్తూ ఉంటారు. మేము చూసినప్పుడు కూడా నీరు చాలా బాగుండే. ఆ తర్వాత కాలక్రమేణా అందులో చెత్త చెదారం పడేయడం, ఆధారం లేకపోవడం, చూసేవాళ్ళు లేకపోవడం, అదంతా కూడా అది బావి పనికి రాకుండా అయిపోయింది. ఆ తర్వాత
మా వాళ్ళే కొంతమంది కలిసి మేము కలిసి దాన్ని పూర్తిగా తీసి మళ్ళీ అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసినాము. గంగా జలాన్ని తీసుకొచ్చి పోసినాము. అయినప్పటికీ కూడా ఆ గంగా జలధార, కాశీ నుంచి వచ్చే జలధార ఎక్కడో ఆగిపోయి ఉంటుంది. అది మళ్ళీ పునరావృతం కాలేదు. ఆ నీరు అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మామూలు నీరే ఉంది అందులో. అయితే 850 సంవత్సరాల క్రితం ప్రతాపరుద్రుల వారి చరిత్రలో ఎప్పుడైతే కాశీ నుంచి నీటి బుడగ ఉద్భవించిందో ఆ కాశీ బుడగనే కాశీబుగ్గగా పేరు సంతరించుకున్నది. కాబట్టి ఆ కాశీ బుడగ ఈ 850 సంవత్సరాల నుంచి కూడా కాశీబుగ్గగానే చరిత్రలో నిలబడి ఉంది. కాబట్టి కాశీబుగ్గ చరిత్ర అనంతమైనది. అందులో కాశీ బుడగ నుంచి, అంటే కాశీ నుంచి బుడగ రూపంలో నీరు ఉద్భవించి గంగా జలం ఇక్కడికి వచ్చింది. కాబట్టే ఇది కాశీబుగ్గగా సంతరించుకున్నది. కాశీబుగ్గ పేరు అట్లే కొనసాగుతున్నది. ఇది కాశీబుగ్గ చరిత్ర. కాశీబుగ్గ వచ్చిన పేరుకు సంబంధించిన చరిత్ర మాకు తెలిసింది, పూర్వీకులు చెప్పింది. తర్వాత ఓరుగల్లు అసలు చరిత్ర అని హరిశివకుమార్ సార్ రాశాడు. ప్రొఫెసర్ హరిశివకుమార్ సార్. ఈ ప్రొఫెసర్ హరిశివకుమార్ సార్ రాసినప్పుడు వరంగల్లో ఉండబడే కట్టడాలు కాకతీయ రాజులు ఎలా కట్టిండ్లు, వాటి చిహ్నాలేంటి, వాటి విగ్రహాలేంటి, వాటి స్తంభాలు ఏ ఆకృతిలో ఉండేటి, నందులు ఎలా ఉండేటి అనేటి అన్నిటినీ రీసెర్చ్ చేసి రాసిండు, గ్రంథస్థం చేసిండు. ఇందులో కాశీబుగ్గ ఆలయ చరిత్ర కూడా ఆయన రాసిండు. ఆయన రాసిన చరిత్రనే నేను చెబుతున్నా. మా పూర్వీకులు చెప్పింది, ప్లస్ చూసిన వాళ్ళు చెప్పింది, నేను చూసింది కూడా. నీరు అంత తేటగా చూసిన కాబట్టి అంటే మీరు చిన్నప్పుడు చూసారు అలా తేటగా ఉండడం. అంటే అందులో నీళ్లు తాగడానికి తాగేది చాలా ప్యూర్ వాటర్. అంటే ఏదైనా వ్యాధి వస్తే ఎక్కువగా నమ్ముతుంటారు కదా, అట్లాంటిది ఇప్పుడు జరిగిందా మీకు? నాకు జరగలేదు, కానీ నేను కలరా, ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళందరూ స్వస్థత పొందిన చరిత్ర ఉంది. అంటే ఇప్పుడు కరోనా లాగా అప్పుడు. ఓకే. ఇప్పుడు మనకు మల్లూరు వాటర్, అవును లక్ష్మీ నరసింహస్వామి, ఆ వాటర్ కూడా పవిత్రమైంది అంటారు కదా, సేమ్ అటువంటి వాటర్. అంతకంటే పవిత్రమైంది అనుకోండి. అంత మంచి వాటర్ ఉండేది. నేను చూసిన ప్రాక్టికల్ నాకు తెలుసు. అంటే అప్పుడు ఎక్కువగా జనాలు నమ్మేవారు ఆ నీరు తాగితే మంచిది, ఆరోగ్యపరంగా కూడా ఏమీ అవ్వదు అన్నట్టుగా. అవును. ఇప్పుడు మనకి కరోనా లాంటి వాటికి పెద్ద పెద్ద మందుల కోసం ఉరుకుతున్నాం మనం. ఒకప్పుడు ఒక గూటికి చేరే వాళ్ళందరూ కలిసి కూడా ఒకటే నమ్మేవారు. అంతే నమ్మేది. అది వారికి ప్రాక్టికల్ గా రిజల్ట్ కూడా ఇచ్చేది కదా. కాబట్టి ఆ విశ్వాసం ఉండేది. మెయిన్ గా విశ్వాసం కూడా కొంత పనిచేస్తుందమ్మా మన సైకాలజికల్ గా. విశ్వాసం ప్లస్ దాన్ని వాడడం కూడా, అది పవిత్రత ఉండడం కూడా. అది అంటే మరి అంత చరిత్ర ఉన్న బావిని అంటే అక్కడ నుంచి స్వాముల ద్వారా మనం ఇంత చరిత్ర గురించి కూడా తెలుసుకున్నాం కదా మనము, దాని ప్రాచుర్యం గురించి. మరి దాన్ని మళ్ళీ పునరావృతం చేయాలి అంటే ఎలాంటివి చేస్తున్నాము? అంటే పునరావృతం అంటే దాని లోపల పూటికి దించినాము, దాని లోపల గంగా జలాన్ని తీసుకొచ్చి పోసినాము. అయినా అది రాలే. అంటే అది కాశీ నుంచి గంగా జలం తీసుకొచ్చి పోసినాం. మేము ఒక 4000 లీటర్ల గంగాజలం తీసుకొచ్చి శివాలయం అభిషేకం చేసినప్పుడు తీసుకొచ్చినాము. ఆ నీరుని దాదాపుగా చాలా వరకు ఆ బావిలో వేసినాం మేము. అయితే ఇదేంటంటే దీనికి చరిత్ర ఏంటి అంటే, ఆ శివుడు సాక్షాత్కరించి ఆయనే ఇచ్చిన గంగాజలం అది. కాబట్టి మళ్ళీ ఆ శివుడి సాక్షాత్కారం అయితేనే మళ్ళీ వస్తుందో ఏమో చెప్పలేము. ఎందుకంటే మానవ ప్రయత్నం మనం చేస్తున్నాం, కానీ అంత కఠోరమైన దీక్షతో ఆయన ప్రయత్నం చేసిండు కాబట్టి గంగాజలం వచ్చింది. ఇవాళ మళ్ళీ గంగాజలంలో అంటే మళ్ళీ ప్రతాపరుద్రులు లాంటి వాళ్ళు వస్తే అది వస్తుందో ఏమో చెప్పలేం కదా. మేము ప్రయత్నం చేస్తే మా లోపల అంత పరిశుద్ధత, అంత పవిత్రత ఉందో లేదో. కాబట్టి అది మెరాకిల్, భగవంతుని నిర్ణయంతో జరిగిన మెరాకిల్. మీరు అన్నట్టుగానే అలాంటి రోజు ఒక రోజు రావాలి. మన చరిత్రలో ఏదైతే మనము అదృష్టంగా పొందామో అది మన భావి తరాలకి కూడా అదృష్టంగా రావాలనే కోరుకుందాం మనస్ఫూర్తిగా. చాలా చక్కగా వివరించారండి, మా కోసం మీ సమయాన్ని కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్. మన కాశీబుగ్గ చరిత్ర తెలియాలి కదా, అందుకని నాకు తెలిసిన చరిత్ర చెప్తున్నా. నా సొంత కవిత్వం కాకుండా గ్రంథస్థమైన విషయాన్ని చెప్తున్నా. ఈయన కూడా మహామహుడు, మామూలు వ్యక్తి కాదు. ఆయన రాసిన గ్రంథం నుంచి తీసుకొని నేను చెప్పేవాడిని గుళ్ళో చాలా విషయాలలో, చాలా సందర్భాలలో చెప్పేవాడిని. సరే మళ్ళీ కూడా తెలియాలండి. అంటే వచ్చి ఏదో కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతున్నాము అనో, లేదంటే కొన్ని స్థలాలకు పోయినప్పుడు ఫోటోలు దిగి వెళ్ళిపోతున్నాము అని కాకుండా మన చరిత్ర మనకి ఏం నేర్పింది, మనం ఏం నేర్పాలి,
ముందు తరాలకి అనేది తెలియాలి ప్రతి ఒక్కరికి. మీలాంటి వాళ్ళు చెప్పాలి కూడా ముందుండి. తప్పకుండా అమ్మా, ఖచ్చితంగా. చెప్తుంటా నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాత్రే నమో నమః, శ్రీ గురుభ్యో నమో నమః, ఓం నమః శివాయ. మన కాశీబుగ్గలోని కాశీ విశ్వేశ్వర ఆలయం, ఈ యొక్క కాశీ విశ్వేశ్వర ఆలయం ఏ విధంగా నిలిచిందంటే, కిలవరంగంలోని రాజు ప్రతాపరుద్రుడు, ఆ రాజు వాళ్ళ గురువు ఆదేశ ప్రకారం కాశీ నుండి నీళ్లు తెచ్చిన వాటితో అభిషేకం చేసుకుంటే నీకు విశేష ఫలితాలు వస్తాయని వాళ్ళ గురువు చెప్పారు. దానికోసం అతడు ఒక 4000 మంది భటులను కురుమాయించి కాశీ నుండి రోజువారి విడతగా ఆ కిలవరంగంలో ఉన్న శంభులింగేశ్వర ఆలయానికి నీళ్లు అందించారు. అలా కొన్ని సంవత్సరాలు గడవంగా శివుడు పరీక్ష పెట్టాలని అతనికి మన వాతావరణంలో తుఫాను, వర్షం, గాలి రావడం వల్ల ఎక్కడి వాళ్ళు అక్కడనే గుర్రాలు ఆగిపోయి నీళ్లు ఒక వారం 10 రోజులు అందియలేకపోయారు. దానివల్ల ఆ యొక్క కిలవరంగంలో కోటలో ఉన్న శంభులింగేశ్వర ఆలయం గర్భగుడిలో కూర్చొని ధ్యానం చేస్తూ అన్నపానీయాలు కూడా ముట్టుకోకుండా అట్నే ధ్యానం చేస్తూ ఉన్నాడు. అప్పుడు శివుడు గాలి ద్వారా ఆయనకు వరం ఇచ్చాడు. నీ భక్తికి మెచ్చి నీకు ఇంత కాశీ వరకు రానవసరం లేదు, నీకు కోటకు ఉత్తర దిశలో వెళ్ళు, అక్కడ నీళ్లు పుడతాయి, ఆ నీళ్ళే నీకు కాశీ నుండి వచ్చిన నీళ్లు అని వరం ఇస్తాడు. ఆ కోటకు ఉత్తర దిశలో రావడం వల్ల ఇక్కడ బుడగ రూపంలో నీళ్లు ఏర్పడ్డాయి. అందుకే మనకు ఒకప్పుడు ఓరుగల్లు ఇప్పుడు వరంగల్ అయింది. కానీ దాదాపు 700 సంవత్సరాల కింద జరిగిన చరిత్ర. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాశీ నుండి బుడగలు వచ్చినాయి కాబట్టి కాశీబుగ్గ అని పేరు వచ్చింది. కాశీ నుండి నీళ్లు వచ్చినాయి కాబట్టి కాశీ విశ్వేశ్వరుని ఇక్కడ ప్రతిష్టాపన జరగడం జరిగింది అన్నట్టు. అందుకే ఈ ఊరు కాశీబుగ్గ అని పేరు జరగడం జరిగింది. ఇక్కడ మనకు ప్రతిరోజు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, ప్రతి మహాశివరాత్రి గణపతి రుద్ర హోమము మరియు మూలా నక్షత్రం రోజు చండీ హోమము జరుగుతుంది. ఇక్కడ విశేషంగా ఒక 16 వారాలు మీ యొక్క సంకల్పం చేసుకొని మీ యొక్క ఇక్కడ అభిషేకం చేస్తే ఖచ్చితంగా మీ యొక్క కోరికలు నెరవేరుతాయి. ఓం నమః శివాయ. శ్రీ గురుభ్యో నమో నమః.